మన ముఖానికి ఎన్నో రకాలైన ఫేస్ క్రీమ్‌లు, డైట్ మెయింటెనెన్స్, ఫ్రూట్సు లైక్ ఎక్కువగా మన చర్మం ఇంకా కాంతివంతంగా ఉండడానికి కొన్ని సిరమ్‌లు అవి ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటాం. మన పాతకాల పద్ధతులు మనం ఎక్కువగా యూజ్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు చెప్పినా కూడా చాలా వరకు వింటారే కానీ ఎవరు యూజ్ చేయరు. కానీ దీనివల్ల మనకు ఎంత ఉపయోగం ఉందో తెలుసా? చెప్పాలంటే ఇది ఆరోగ్యానికి మంచిది. మన అందాన్ని కూడా ఎంతో పెంచుతుంది. డబ్బులు కూడా ఎక్కువ అవ్వలేండి, తక్కువలోనే అవుతాయి. అసలు అవేంటో తెలుసా? పసుపు, పెరుగు. ఈ పసుపు, పెరుగును కలిపి మన ఫేస్ కి మాస్క్ లా వేసుకుంటే ఎంత గ్లో వస్తుందో అది మాటలో చెప్పలేం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడాలి. ఎందుకంటే పసుపు యాంటీ బ్యాక్టీరియా. ఈ పసుపు మన చర్మం మీద ఉన్న ఎలాంటి బ్యాక్టీరియానైనా సరే లాగేసి మన ఫేస్ ని ఎంతో ఫ్రెష్ గా ఉంచుతుంది. ఇలా పసుపు పెరుగుతో కలిపి మాస్క్ వేసుకోవడం వల్ల మన ఫేస్ లో ఉన్న మచ్చలు మొటిమలు కూడా తగ్గిపోతాయి. పెరుగు చల్లదనానికి ప్రతీక. ఈ పెరుగును మొహాన పూయడం వల్ల వేడి వల్ల లేసే చిన్న మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఇలా వారానికి 3 సార్లు లేదా 2 సార్లు వేసుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీ ఫేస్ ఎంతో కాంతివంతంగా స్మూత్ గా తయారవుతుంది. అంతేకాదు, ఇక ఇంకొక ఫేస్ ప్యాక్ విషయానికి వస్తే టమోటా. టమోటాతో మనం ఫేస్ ని బాగా మసాజ్ చేయడం వల్ల, అంటే ఒట్టి టమోటా అయినా పర్వాలేదు, టమోటా మీద కొంచెం షుగర్ వేసి మన ఫేస్ కి ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి ఆ మసాజ్ చేసిన జ్యూస్ మొత్తం మన మొహంలో ఇముడుకునేంత దాకా ఉండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేసి చూడండి, మీ ఫేస్ ఎంత కూల్ గా ఉంటుందో. కుదిరినంత వరకు ఈ టమోటా ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో అది మార్నింగ్ వైపే చేయండి, అప్పుడే కొంచెం చల్లగా ఉంటుంది. ఈ పసుపు పెరుగు ఫేస్ ప్యాక్ మాత్రం రాత్రులు పడుకునేటప్పుడు చేయండి, అప్పుడే మన ఫేస్ ఇంకా గ్లోగా ఉంటుంది. మన మొహం మీద, అంటే ఇప్పుడున్న కాలంలో కాలుష్యం అని, బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి అవన్నీ ఎక్కువ పడి క్రిములు అవన్నీ మొహం మీద ఉండిపోతాయి. సో వీటన్నిటిని తుడిచిపెట్టడానికి ఈ పసుపు పెరుగు ఫేస్ ప్యాక్ ఎంతో మంచి ఆయింట్మెంట్. సో ఇది కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, జంక్ ఫుడ్ తినొచ్చు కానీ ఎక్కువగా ఫ్రూట్స్ తినడం వల్ల కూడా బాగా బుగ్గలు వస్తాయంట. ఒకసారి దీన్ని కూడా ప్రయత్నించండి. కుదిరినంత వరకు ఎక్కువగా ఫ్రూట్స్ తినడానికి ప్రిఫర్ చేయండి, అప్పుడు మీ ఫేస్ ఇంకా గ్లో అవుతుంది. అంతేకాదు, బాగా నవ్వుతూ ప్రశాంతంగా ఉండడం వల్ల కూడా మీ ఫేస్ ఎంతో బాగుంటుందని మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు. సీరియస్లీ ఇది ఒక ఎక్సర్సైజ్ కూడా. ఎందుకంటే ఎక్కువగా మనం నవ్వడం వల్ల మన మొహంలో ఉండే మజిల్స్ బాగా యాక్టివ్ అయ్యి మన మొహం గ్లో అవుతుంది. అందుకే కొంతమంది బాగా నవ్వి ఉన్న వాళ్ళ మొహం చూడండి ఎర్రగా కందిపోయి ఉంటుంది. కాబట్టి కుదిరినంత వరకు హ్యాపీగా నవ్వుతూ ఉండడానికి చేయండి. ఈ ఆయింట్మెంట్లు, ఈ ఫేస్ క్రీమ్లు వీటికంటే మన సహజమైన ఈ చిన్ని టిప్స్ మనకు చాలా బాగా పనిచేస్తాయి. నిజంగానే మీరు చాలా అందంగా అవుతారు. అందంగా ఉంటే ఇంకా అందంగా అవుతారు.